ఒక్కలకు తులం బంగారం ఇచ్చినవా? ఒక్క ఆడబిడ్డకు 2500 ఇచ్చినవా? ఒక్క ముసలాయనకు 4000 ఇచ్చినవా? రైతులకు రుణమాఫీ అన్న చక్కగా చేసినవా? ఏం చేసినావు? ఎందుకైతుంది అప్పు? మరి కేసీఆర్ అప్పు చేసిండంటే భవిష్యత్తు మీద పెట్టుబడి పెట్టిండు. కేసీఆర్ అప్పు చేసి భవిష్యత్తు మీద మంచిళ్ళ కోసం, కరెంటు కోసం, సాగునీటి కోసం, మన సంపద పెంచడం కోసం, రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం అప్పు చేస్తే పేదోళ్ళకి ఇచ్చిండు. నువ్వేం చేస్తున్నావు? మరి ఆడికి పంపుతున్నావు పైసలు? 1,50,000 కోట్ల అప్పు చేసి ఒక్క పథకం చేయకపోతివి, ఒక్కటి సగం ఒక్క కొత్త బిల్డింగ్ కట్టకపోతివి. మరి ఏడబోతున్నాయి పైసలన్నీ? దీనికి సమాధానం చెప్పడు. తెలంగాణ ఇస్ రైజింగ్. అప్పులలో పెరుగుతుంది, క్రైమ్ రేట్లో పెరుగుతుంది, ఆత్మహత్యల్లో పెరుగుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఒక్క సంవత్సర కాలంలో ఈ 450 రోజులలో 450 మంది రైతులు రోజుకొక్కరు చొప్పున చచ్చిపోయింది. ఇప్పటికి ఆత్మహత్య ఒక గన్ల పెరుగుతుంది. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు రైజింగ్, నేత కార్మికుల ఆత్మహత్యలు రైజింగ్, గురుకుల పాఠశాలల్లో పిల్లల ఆత్మహత్యలు రైజింగ్. ఎస్, తెలంగాణ ఇస్ రైజింగ్. ఎలా రైజింగ్? ఆత్మహత్యల్లో, అప్పుల్లో, క్రైమ్ రేట్లో, ఇళ్ళ మాత్రం రైజింగ్ అయింది. ఒక దానిలో మాత్రం డౌన్ అయింది. మీ శంకరపల్లి కొంప ఉచ్చుకున్నాడు. మొత్తం భూముల రేట్లు డౌన్ అయిందా కాదా? నేను చెప్పేది వాస్తవం కాదా? నాకు కూడా కొద్దిగా భూమి ఉన్నది జన్వాడల. ఇక దానికి ఇక భూ ప్రపంచంలో ఎవరికి లేదట భూ, జన్వాడల నాకే ఉందట భూమి. దాని ఎంబడ పడ్డాడు. సరే పడితే వాడు కూలగొట్టరా బాయ్, ఊకెళ్ళి వెళ్ళింది. హైడ్రా పెట్టిందే నా కోసం అట. హైడ్రా పెట్టి కూలగొడుతుందికే పెట్టిండట. కూలగొట్టుకోరా బాయ్, ఊకెళ్ళి వెళ్ళిందని చెప్పిన. ఏం చేయాలి ఇక మరి గట్లా తయారైంది కథ. ఇంకా ఘోరం ఏంటంటే వెనకటికి ఎవడో ముఖం బాగాలేక అద్దం బాల కొట్టుకున్నాడు. ఇప్పుడు నీకు అధికారం రానే వచ్చే, నువ్వే ముఖ్యమంత్రి అవుతుంది, నువ్వే రై మంది తిరగబడుతుంది, రోజు కనబడబడుతుంది టీవీల పేపర్లలో. మరి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, 14-15 నెలల తర్వాత కూడా ఇంకా కేసీఆర్ని తిట్టుకుంటూనే బతుకుతావు? ఇక గాడ శ్రీశైలం సొరంగం కూలిపోయింది. ఏది? రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక 15 నెలలకు ఆలోచన లేకుండా అర్థం పర్థం ఆగమాగం చాలు చేసిండ్రాడు. ఆడ నీళ్ళు వచ్చి మొత్తం గందరగోళం ఉండి బురద ఉండి చక్కగా చూసుకోకుండా, ఇంజనీర్లను తెలుసుకోకుండా ఆగమాగం కమిషన్ల కోసం ఆయనతో పని చాలు చేసిండ్రు. ఏమైంది? 8 మంది వాళ్ళు ఇరుక్కపోయిండ్రు. ఒకడేమో చచ్చిపోయింది అంటాడు కాంగ్రెస్ వాడు, ఆ 8 మంది చచ్చే పీకినంటాడు. ఇంకోటేమో ఇంకా కాలే అంటాడు. రేవంత్ రెడ్డి ఇంతవరకు అటు మర్రి కూడా చూస్తలేడు. ఇంకొక మంత్రి ఏమో బీఆర్ఎస్ వాళ్ళు చేయబట్టే కూలిపోయింది అంటాడు. ఇది ఎక్కడి బాధ? 15 నెలల తర్వాత ఇవాళ అక్కడ సొరంగం కూలిపోతే బీఆర్ఎస్ వల్ల కూలిపోయిందంటే ఇది ఎక్కడ అన్యాయము? ఇక పోనీ కూలిపోయింది, ముఖ్యమంత్రి ఆడు చూడడు, కొంతమంది మంత్రులు పోయినారు. పోతే మంత్రులు ఏం చేయాలి? ఆడ పోయి నిజంగా ఆ కార్మికుల కుటుంబాలకు ధైర్యం చెప్పాలి, ఏమన్నా అయితే మేము ఆదుకుంటామని చెప్పాలి, తప్పు జరిగిందని క్షమాపణ అడగాలి, మర్యాదగా మాట్లాడాలి. కానీ మరి ఏం చెప్తారు వాళ్ళు? ఒకడేమో చేపల కూర తింటుడు. ఇక్కడ చేపలు బాగుంటాయి శ్రీశైలంలో, రేయురు తిందామని వాడు ఒకటి తింటాడు. ఆడవాడు దాస్తుంటే వీడేమో తింటాడు. గత నీతి లేని వాళ్ళు మంత్రులు. ఇంకొక ఆయన ఇంకా విచిత్రం ఇది. ఇడా ఏం జరగలేదు, ప్రమాదం ఏమైందంటే నీళ్లు వాటర్ కలిసిందట. నీళ్లు వాటర్ కలిసిందిరా నాయన. గిసొంటోళ్ళు మంత్రులు, మన కర్మానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, గిసొంటోళ్ళు మంత్రులు. వీళ్ళ కథనమో ఇట్లున్నది. కాంగ్రెస్ వాళ్ళ కథ, కాంగ్రెస్ వాళ్ళ అందం ఇట్లుంది. బీజేపీ వాళ్ళు వాళ్ళకైతే మొక్కాలి. మీ ఎంపీ ఉన్నాడు ఒక ఆయన ఏం చెప్తుండో మాకైతే తెలియదు. ఎందుకంటే 8 మంది గెలిచారు బీజేపీ వాళ్ళు. రూపాయి వచ్చింది ఆయన తెలంగాణకు. మోడీ గారి ప్రభుత్వం 11 ఏళ్ల నుంచి ఉన్నది ఇవాళ దేశంలో. ఏమిచ్చింది తెలంగాణకు? ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు? ఎంతసేపు దేవుని పేరు మీద ఓట్లు అడుగుడేనేగా. అక్షింతలు వంచాలి, ఓట్లు అడగాలి, ఓట్లు డబ్బాలు వేసుకున్నాక మళ్ళీ అవతల పడాలి, తర్వాత ఇక పత్తలేరు. అరే బడ్జెట్లో రూపాయి ఇచ్చింది లేదు. ఒక స్కూల్ ఇయ్యవు, ఒక కాలేజీ ఇయ్యవు, ఒక పరిశ్రమ ఇయ్యవు, ఏది ఇయ్యవేందా అంటే మళ్ళీ ఏమనంటే నువ్వు దేవద్రోహి, దేశద్రోహి, నువ్వు ధర్మద్రోహి, ఈ ద్రోహి, ఆ ద్రోహి. ఇంతేనా? ఇక తెలంగాణకి చూడలేదా? ఆఖరికి ఆ చేవెళ్ళ రోడ్డు జాతీయ రహదారి, దాని మీద మన పెద్ద యాక్సిడెంట్ అయింది. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక ఆ రోడ్డును విస్తరించాలని చెప్పి చాలా తంటాలు పడ్డాం. అక్క కూడా పాపం బాగా కష్టపడ్డది. కానీ ఈరోజు వరకు ఒక్క అడుగు కూడా ముంగట పడతలేదు. మన తమ్ముడు కార్తీక్ కూడా పోయి అక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేసిండు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలి, ఆ భూసేకరణ చేయాలి, ప్రాణాలు కాపాడాలని చెప్పి మన పార్టీ వాళ్ళందరూ కలిసి బ్రహ్మాండంగా ధర్నా కూడా చేశారు. నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను, ఏనాటికైనా పెద్దలు చెప్పిన ఒక మాట వాస్తవం. ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలి. ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలి. ఏనాటికైనా కేసీఆర్కు తెలంగాణ మీద ఉండే ప్రేమలో, కేసీఆర్కు తెలంగాణ మీద ఉండే ప్రేమలో 1% కూడా కాంగ్రెస్ వానికి బీజేపీ వానికి ఉంటుందా? మీరు ఆలోచన చేయాలి.